अद्यतनपाठं प्रवेशयामः। कियत्पर्यन्तप्रश्नाः अभवन्? आयुर्वेदप्रयोजनम् अभवन्, स्वास्थ्यमहत्त्वम् अभवत्, आरोग्यं सुखमुच्यते, आरोग्यलाभः, षट्सुखानि, शरीररक्षणं सर्वमेव विनश्यति। एतावत्पर्यन्तं नवगोप्यानि पर्यन्तम् अभवत् इत्येतत्। సత్యం ఖలు? ప్రశ్నలు నవగోప్యాని పర్యంతం అయిపోయినాయి కదండి. అవును సార్. సుఖ దుఃఖాయతనం శరీరం ఇప్పటికి నిన్నటి వరకు కంప్లీట్ చేయాలి. సుఖ దుఃఖాయతనం శరీరం, శరీరం ఈదృశం భవతి. శరీరం సుఖస్య దుఃఖస్యాపి ఆయతనం. శరీరం సుఖస్య దుఃఖస్యాపి ఆయతనం భవతి. శరీరం దేహి దేహి కేన కర్మ సముపాష్ణతే. యత్ కర్మ శరీరేణ కరోతి తత్తత్ తేనైవ సముపాస్యతే. సముపాష్ణతే. యద్యత్ కర్మ శరీరేణ కరోతి తేనైవ దేహి తేనైవ దేహి. అంటే మనుష్య అని అర్థం ఉన్నది. ఇక్కడ దేహి అంటే మళ్ళీ దేహి తేనైవ దేహి సముపాష్ణ కర్మ కర్మ వచ్చింది సముపాష్ణతే. మనుష్య ఏంటండి? మనుష్య కరెక్షన్. ఓకే ఓకే. శరీరం కీదృశం భవతి? శరీరం సుఖస్య దుఃఖస్యాపి ఆయతనం భవతి. దేహి కేన కర్మ సముపాష్ణతే అంటే యద్యత్ కర్మ శరీరేణ కరోతి తేనైవ దేహి సముపాష్ణతే. సంతి కస్య దోషే కులే నాస్తి, సర్వస్మిన్ కులే దోషः अस्ति. వ్యాధినా కోన పీడితः, వ్యాధినా సర్వः अपि పీడితः భవతి. కేన న వ్యసనం ప్రాప్తం, సర్వేనాపి వ్యసనం ప్రాప్తం. శ్రియः కస్య నిరంతరాः, శ్రియः కస్య నిరంతరాः న భవంతి. ఇది మామూలుగానే దీంట్లో అన్ని ప్రశ్నలు దీంట్లోనే ఉన్నాయి.
ఆరోగ్యం కస్మాత్ ఇచ్చేత్. నెక్స్ట్ శ్లోకం. ఆరోగ్యం కస్మాత్ ఇచ్చేత్. భాస్కరాత్ వన్ వర్డ్ రాస్తున్నాను. భాస్కరాత్ ఇచ్చేత్. నెక్స్ట్ ధనం కస్మాత్ ఇచ్చేత్. ఉదాసనాత్ ఇచ్చేత్. హుతాశనాత్. హుతాశనాత్. నెక్స్ట్ మహేశ్వరాత్. మహేశ్వరాత్ డిఫరెంట్ గా. మహేశ్వరాత్ కిమ్ ఇచ్చేత్. జ్ఞానం. జ్ఞానం ఇచ్చేది. నెక్స్ట్ ముక్తి ఇచ్చేది జనార్దన్. ముక్తిం కస్మాత్ ఇచ్చేది. జనార్దనాత్. జనార్దనాత్. ఈ మొత్తం శ్లోకం చూపించరా డిస్ప్లేలో? Recording in progress. సార్ ఇది బుక్ అంటే బుక్ చూపిస్తే దీంట్లో రాయలేను సార్, అందుకోసం బుక్ కొంచెం 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 అడ్జస్ట్ చేస్తే పైకి అంటున్నారా? అంత ఒక్కసారి అంత కస్మాత్ ఇచ్చేది కదా సార్. ఏంటండి? ముక్తిం కస్మాత్ ఇచ్చేది జనార్దనాథ్ కదా. అంతే. ముక్తిం కస్మాత్ ఇచ్చేత్. ముక్తిం జనార్దనాత్ ఇచ్చేత్. ఓకే. ఏషः శ్లోకः सम्पन्नः. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. జ్ఞానమిచ్చేత్. జ్ఞానమిచ్చేత్ హుతాశనాత్. ధనమిచ్చేత్ హుతాశనాత్. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్. ముక్తిమిచ్చేత్ జనార్దనాత్. సప్రాణ ఇది యన జీవతి జీవోయం జీవోయం సప్రాణ ఇది విఖ్యాత. అతః వాయు క్షేత్రగర్భః. ఏన జీవతి ఏన येन जीवः जीवति. जीवः जीवति. सः प्राणः. जीवः निर्जीवः भवति. निर्जीवः भवति. ప్రాణం వినా జీవः నిర్జీవः భవతి. ప్రాణం వినా జీవः నిర్జీవः భవతి. నెక్స్ట్ వాయుక్షేత్ర. వాయుః కీదృశः భవతి? వాయుః క్షేత్రచరः భవతి. ఓకే. వాయవః కతి అంటే మొన్న మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ ఈ శ్లోకంలో లేవు. వాయవః కతి. వాయవః పంచ. ప్రాణ ప్రాణాపాన వ్యానాదుల సమం. వ్యాన ఉదాన సమాన. ఉపవాయవః కతి? ఉపవాయः రుకర దేవదత్త ధనంజయ. ప్రధాన
ప్రాణవాయవः పంచ ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాः ఉపవాయవः పంచ నాగకూర్మ కృక దేవదత్త ధనంజయాः. एतावत्पर्यन्तम् अस्माकं पाठः समाप्तः. ह्यस्तनपाठः. एतेषां प्रश्नानां निर्माणमपि समाप्तं. కాబట్టి మొన్నటి వరకు మనము ఇంతవరకు చదువుతామండి. 16వ పేజీలో ఆ శ్లోకం వరకు మనము వాయు క్షేత్ర జల పరహ అని. ఇంకా ఇక్కడ నుండి మనకు పేజీ నెంబర్ 17 ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆయుర్వేదస్య అష్టౌ అంగాని. అష్టాంగం ఇది వయం వదామः. అష్టాంగాని అత్ర నిర్దిశతి. ఏతేషాం అష్టాంగానాం నిర్దేశः సుశ్రుతసంహితాయాం కథం వర్తతే एवं चरकसंहितायां कथमस्ति, अष्टाङ्गहृदये अथवा अष्टाङ्गसङ्ग्रहे कथमस्ति इति तेषां ग्रन्थानाम् आधारेण एते अष्टाङ्गानां निर्वचनं वयं पश्यामः. आयुर्वेदस्य अष्टौ अङ्गानि. अष्टाङ्गहृदयसूत्रम्, अष्टाङ्गहृदयं सूत्रस्थानं 1 to 5. प्रथमाध्यायं 5th श्लोक. कायबाल ग्रहोर्ध्वाङ्ग शल्यतमुष्ट्रा जरावृषान् अष्टावङ्गानि तस्याहुश्चिकित्सा येषु संसृता. कायबाल ग्रहोर्ध्वाङ्ग शल्यतमुष्ट्र जरावृषान् अष्टावङ्गानि तस्याहुश्चिकित्सा येषु संसृता. पदविभागः काय बाल ग्रह ऊर्ध्वाङ्ग शल्य दंष्ट्रा जरा वृषान् अष्टौ अंगानि तस्य आहुः चिकित्सा येषु संसृता इति. अन्वयः काय बाल ग्रह ऊर्ध्वाङ्ग शल्य दंष्ट्रा जरा वृषान् तस्य अष्टौ अंगानि आहुः येषु अंगेषु चिकित्सा संसृता इति. भावः कायचिकित्सा, बालचिकित्सा, ग्रहचिकित्सा, ऊर्ध्वाङ्गचिकित्सा, शल्यचिकित्सा, दंष्ट्राचिकित्सा, रसायनचिकित्सा, वाजीकरणचिकित्सा इति एतानि आयुर्वेदस्य अष्टौ अङ्गानि भवन्ति इति आयुर्वेदाचार्याः अवदन्. एतेषु अष्टसु अंगेषु रोगाणां निवारणार्थं नियमाः उक्ताः इति. अत्र ఈ శ్లోకంలో మనకు అష్టాంగ హృదయంలో చెప్పినటువంటి అష్ట అంగాలు 8 అంగాలకు సంబంధించినటువంటి విషయాలను మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు వాగ్భటుడు. అదేంటి అని అంటే కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దౌష్ట్రా చికిత్స, రసాయన చికిత్స, వాదీకరణ చికిత్స అని మనకు 8 అంగాలు ఈయన చెప్పాడు. అంటే అందరు ముగ్గురు ఆచార్యులు కూడా 8 అంగాలే, దీంట్లో ప్రతిపత్తి ఏం లేదు, కానీ చెప్పే విధానం మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుందండి. పదాలు మాత్రం భిన్నంగా ఉంటాయి, విషయాలు మాత్రం అవి. భవంతి ఇది ఆయుర్వేదాచార్య ఏతేషు అష్టసు అంగేషు రోగాణం నివారణార్థం. అష్టసు అంగేషు ఏకైక ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషలైజేషన్. ఇప్పుడు మనం చూస్తే ఈ పద్ధతిలో మనం చూస్తే ప్రత్యేకమైనటువంటి విభాగాలుగా మనం వీటిని చూడొచ్చు. కాబట్టి దీంట్లో 8 అంగాలు. అలాగే సుశ్రుత సంహితోక్త అష్టాంగాని అత్ర ఇది శ్లోకంలో లేదండి, ఒక పంక్తిలాగా ఉంటుంది. ఇక్కడ మనం శల్యం, శాలక్యం, కాయ చికిత్స, భూత చికిత్స, కౌమార భృత్యం, అగద తంత్రం, రసాయన తంత్రం, వాదీకరణ తంత్రం. ఇది తంత్రం ఇది ఇక్కడ తంత్ర శబ్దం అనేటువంటి చాలా ప్రయోగం చేస్తాడు. తను విస్తారే అనేటువంటిది ఒక ధాతు అండి. తను విస్తారే అంటే తంత్రం. మనకు తంత్ర అనేటువంటి పదం మనకు వాంగ్మయంలో, సంస్కృత వాంగ్మయంలో
ఆగమాలు, తంత్రాలు, తంత్ర గ్రంథాలు అనేటువంటిది కూడా వినపడుతుంది. దీంట్లో కూడా తంత్రము అనేటువంటి ఒక శబ్దము చాలా విరివిగా ప్రయోగిస్తుంటారు మన ఆయుర్వేద ఆచార్యులు. దీంట్లో తంత్ర యుక్తులు అని మనకొక 36 చరకుడు దాదాపు 36 వాటిని ప్రస్తావిస్తాను తర్వాత. వాటిని తంత్ర యుక్తులు అని చెప్పారండి. అంటే ఒక గ్రంథం కానీ ఒక విషయాన్ని न श्रूयते महोदय। Recording stopped. వినబడట్లేదు సార్. Recording in progress. తంత్రయుక్తి అనేటువంటి శబ్దము మనకి ఇక్కడ ఆయుర్వేద గ్రంథంలోను తర్వాత మనకు అర్థశాస్త్రంలోను కనబడుతుంది. అది వాటికి సంబంధించిన ఒక టాపిక్ ఉంటుంది, అది ప్రత్యేకంగా. అది నేను తర్వాత ఒకసారి ప్రస్తావిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శల్యభృత్యం అగత తంత్రం రసాయన తంత్రం వాజీకరణ తంత్రం. ఇది పద విభాగ. శల్యం, శాలక్యం, కాయచికిత్స, భూత విద్య, కౌమారభృత్యం, అగతతంత్రం, రసాయనతంత్రం, వాజీకరణ తంత్రమితి. తత్ర పదవిభాగः అన్వయः इत्युक्ते తత్ర సర్వాణి పదాని విభాగయుక్తాన్యేవ సంతి. తః భావం పశ్యంతు. శల్యతంత్రం, శాలక్యతంత్రం, కాయచికిత్సాతంత్రం, భూతవిద్యాతంత్రం, కౌమారభృత్యతంత్రం, అగతతంత్రం, రసాయనతంత్రం, వాజీకరణతంత్రమితి. ఏతే ఇది అష్టాంగాని భవంతి. ఇది సుశ్రుత సంహితలో చెప్పినటువంటి అష్టాంగ విషయం. అంటే అష్టాంగాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అవే విషయాలు, కానీ ఆయన శ్లోకంలో చెప్పాడు వాగ్భటుడు ఒక ప్రత్యేకమైనటువంటి పదాలతోటి. ఈయన సుశ్రుత సంహితలో చెప్పాడు. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేస్తూ ఉన్నాడు సుశ్రుత సంహిత ప్రకారంగా. శల్యతంత్రం. శల్యతంత్రం అంటే ఏంటి నిర్వచిస్తున్నాడు. శల్యం నామ వివిధ తృణ కాష్ఠ పాషాణ పాంశు లోహ లోష్ఠ అస్థి బాల నఖ భూయాస్రావ దుష్ట వ్రణాంతర్గర్భ శల్యోద్ధరణార్థం యంత్ర శస్త్ర క్షారాగ్ని ప్రణిధాన వ్రణ వినిశ్చయార్థం చ అని శల్య చికిత్స అంటే ఏంటో అంటే శల్యము అంటే దాన్ని కట్ చేయడం. ఇప్పుడు సర్జన్ చెప్తాం కదా, వాళ్ళు ఫస్ట్ సర్జన్ మనకు సుశ్రుతుడు అనే ఉద్దేశంలో మనకు అందరూ ఒప్పుకున్నటువంటి విషయం. కాబట్టి దాని విషయాన్ని చెబుతూ ఉన్నాడు. భాగ శల్యం. అవి మనకు ప్రాచీన కాలంలో వాటికి సంబంధించినటువంటి ఏవేవి వాడేవారు అనేటువంటిది కూడా ఇమేజెస్ మీకు నెట్ లో కూడా ఉన్నాయండి. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అవి వాటిని శస్త్రాలు క్షారస్య అగ్నే అంటే అవి రావాలి అని అంటే ఏంటి, వివిధ రకాలైనటువంటి క్షారాలు అంటే కషాయాలు, వాటి యొక్క ప్రయోగం, కొన్నిసార్లు అగ్ని యొక్క ప్రయోగం. అంటే మనకు ప్రాచీన కాలంలో కొన్ని ఇలాంటివి మనకు అంటే ఇంట్లో చేస్తూ ఉండేవారు. ఏదైనా ఒక అంటే అగ్నితోటి దాన్ని చేస్తే శరీరంలో ఉన్నటువంటి పైకి రావడం, ఇలాంటివి కొన్ని నేను కూడా చూశాను. కాబట్టి ప్రాచీన కాలంలో ఇవి చేసేటువంటి వారు. కాబట్టి ఇలాంటివి యంత్రస్య శస్త్రస్య క్షారస్య అగ్నేహే వా ఉపయోగస్య విధయః. ఎలా ఉపయోగించాలి, ఏదో మామూలుగా తీస్తే అది కాదు కదా, దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కాబట్టి శరీరంలో ఇరుక్కపోయినటువంటి పైన చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా ఉద్ధరణార్థం, వాటిని పైకి తీయడానికి
తర్వాత దుష్ట వ్రణాలు అంటే బాగా ఇప్పుడు ఏంటంటే దాంట్లో చెప్తాడు ఒక అవయవము ఏం చేస్తారంటే ఇప్పుడు డయాబెటిక్ చాలా ఘోరం మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే కాలుకు బాగా విపరీతమైనటువంటి ప్రయోగం ఉంటే అంటే ఒక అంగము చెడిపోతుంది అని అంటే దాంట్లో ఒక నీతి రాజనీతిలో కూడా ఉంది. ఒక అవయవం ఏదో కాలుకు దెబ్బ తాకింది, కాలు దానికి సంబంధించినటువంటి విషయం అంతా పెరుగుతూ ఉంది, దాని వల్ల శరీరం మొత్తానికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడిపోయింది. అప్పుడు ఏం చేయాలనంటే ఏదైతే అవయవము అక్కడ బాగా పాడైపోయిందో ఆ అవయవాన్ని ఖండిస్తే మిగతా శరీరం రక్షించబడుతుంది. కాబట్టి అలా చెయ్యాలి అనేటువంటిది మనకు రాజనీతిలో ఈ ఆయుర్వేద అంటే ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన అక్కడ ప్రస్తావిస్తారు. కాబట్టి ఒక శరీర రక్షణార్థం ఏం చేయాలి అంటే దుష్టమైనటువంటి అవయవాన్ని ఖండించేసేయాలి. ఇంకా దాంట్లో గత్యంతరం లేదు. ఇప్పుడు మనకు చూస్తున్న డయాబెటిక్ విపరీతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాళ్ళను తీసేయడం, వీళ్ళను తీసేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏంది అని అంటే అప్పుడు ప్రమాదం అంటే మొత్తం శరీరానికి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగతా శరీరాన్ని రక్షించాలి అంటే ఏం చేయాలని అంటే ఆ దుష్టమైనటువంటి అవయవాన్ని తీసేయాలి. కాబట్టి శస్త్రస్య క్షారస్య విఘ్నవి ఏవమేవ వ్రణస్య చికిత్స ఇత్యాది. కాబట్టి ఇలాంటి వ్రణముల యొక్క చికిత్స సర్జన్స్ అంటే డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ అవసరం అవుతుంది. కాబట్టి ఆయా అవయవాలకు సంబంధించినటువంటి విషయాలను రక్షించడానికి ఇట్లాంటి దుష్టమైనటువంటి వ్రణాలు, మూఢ గర్భాలు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి విధులను, అక్కడ ఉపయోగించాల్సినటువంటి విషయాలను మొదలైనటువంటి వాటిని చెప్పేటువంటి దాన్ని శల్యతంత్రము అని అంటారు అని మనకు సుశ్రుత సంహితాకారుడు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇది శల్యతంత్రానికి సంబంధించినటువంటి తృణ రూపానం. ఇవన్నీ ఈ శరీరంలో వివిధ రకాలుగా వివిధ రూపాలలో ఇరుక్కపోయినటువంటి విషయాలను ఉద్ధరించడానికి, అలాగే దుష్ట వ్రణాలను వాటిని బాగు చేయడానికి ఇలాంటి అంటే ఆ ఉపయోగ విధులు, క్షారోదకాలు, అలాగే అగ్ని యొక్క ప్రయోగాలు ఎలా చేయాలి, వాటిని ఎలా చేసి వాటి శరీరాన్ని బాగు చేయొచ్చు మొదలైనటువంటి విషయాలను గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసేటువంటి విషయం ఏదైతే ఉందో శాలక్యం నామ ఊర్ధ్వజతృగతానాం శ్రవణ నయన వదన ఘ్రాణాది సంస్థితానాం వ్యాధీనాం ఉపశమనార్థం. శాలక్యం అంటే ఏంటి అని అంటే శాలక్యం నామ పద విభాగ ఊర్ధ్వజతృగతానాం శ్రవణ నయన వదన ఘ్రాణ ఆది సంస్థానాం వ్యాధీనాం ఉపశమనార్థం. అంటే ఊర్ధ్వభాగం, శరీరానికి ఊర్ధ్వభాగంలో ఏవైతే శరీరస్య ఊర్ధ్వభాగే ఏ అవయవాః భవంతి ప్రధానతయా ఇయర్ తత్ర నేత్రం, నాస, వదనం ఇత్యాదీనాం అవయవానాం సంబద్ధः విషయः భవతి శాలక్యతంత్రం. ఊర్ధ్వభాగే విద్యమానానాం అంగానాం దాని కర్ణయోః, దాని కర్ణచికిత్స, తథైవ నేత్రయోః, ముఖే, నాసికాదిషు జాతానాం రోగానాం శమనార్థం ఉపాయాः అస్మిన్ శాలక్యతంత్రే నిర్దిష్టాः భవంతి. ఇదాनीं తత్ర కర్ణయోః కర్ణచికిత్సా, తథైవ నేత్రయోః నేత్రచికిత్సా. ఇదాनीं వయం పశ్యామः అత్ర అలోపతి मध्ये अपि एवमेव ENT स्पेशलिस्ट् स्पेशलैजेशन्स् इत्यादि विषयान् वयं पश्यामः. तत्र तदेव नासिका, मुखमित्युक्ते दन्तचिकित्सा क्रियते खलु, मुखचिकित्सा. इदानीं कण्ठविषये एतादृशविषयान् वयं पश्यामः. अतः एतेषाम् अवयवानां ये तत्र दोषाः सम्भवन्ति चेत् तेषां दोषाणां నివారణస్య ఉపాయాః అస్మిన్ తంత్రే ఉపదిశ్యంతే. కాబట్టి ఊర్ధ్వభాగంలో, శరీరం యొక్క ఊర్ధ్వభాగంలో ఉన్నటువంటి చెవులు, అలాగే నాసిక, అలాగే నేత్రాలు,
తర్వాత ముఖం, దంతాలు మొదలైనటువంటి వాటికి, తర్వాత కంఠం అంటే ఇక వీటికి సంబంధించిన ఈ ఈ ముఖ భాగానికి సంబంధించినటువంటి అన్ని వాటిలో ఉండేటువంటి, అంటే ఇక్కడ రోగాలు రావడము అని అంటే అవి సరిగ్గా డిఫరెంట్ ఇప్పుడు కళ్ళు కనబడకపోవడం, డయాబెటిక్ దాని వల్ల కళ్ళు మందగించడం, చూపు మందగించడం, పొరలు రావడం, ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి నేత్ర సమస్యలు. అలాగే కర్ణాలు, చెవులు వినపడము, అంటే వెనికిడి శక్తి తగ్గిపోవడం, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి కదా. అలాంటి వాటికి అవయవాలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఉపాయాలను ఉపదేశించేటువంటి తంత్రం చాళక్య తంత్రం అని మనకి ఇక్కడ ఉపదేశిస్తున్నాం. ఇది సింపుల్. దీంట్లో ఈఎన్టీ స్పెషల్ ఈఎన్టీ విభాగ. నెక్స్ట్ కాయ చికిత్స. కాయ చికిత్స నామ సర్వాంగ సంశ్రితానాం వ్యాధీనాం జ్వర రక్త పిత్త శోష ఉన్మాద అపస్మార కుష్ఠ మేఘ అతిసారాదీనాం ఉపశమనార్థం. కాయ చికిత్స నామ సర్వాంగ సంశ్రితానాం కాయ చికిత్స నామ సర్వాంగ సంశ్రితానాం వ్యాధీనాం జ్వర రక్తపిత్త శోష ఉన్మాద అపస్మార కుష్ఠమేహాతిసారాదీనాం ఉపశమనార్థం. పదవిభాగ. కాయ చికిత్స నామ సర్వాంగ సంశ్రితానాం వ్యాధీనాం జ్వర రక్తపిత్త శోష ఉన్మాద అపస్మార కుష్ఠ మేహ అతిసారాదీనాం ఉపశమనార్థం. భావం పశ్యంతు. కాయ చికిత్సా తంత్రే జ్వర, ఇది జనరల్ ఫిజిషియన్ విభాగం. అన్ని రకాల దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు కాయ చికిత్సలో చెప్పబడతాయి. కాయము అంటే శరీరము, దానికి సంబంధించినటువంటి చికిత్స ఓవరాల్ గా. జ్వర, జ్వరాలు దీంట్లో చాలా రకాల భేదాలు మనకు. జ్వరము, వాత జ్వరాలు, పిత్త జ్వరాలు, ఇలా మనకు రక్తపిత్త, అనేక రకాలైనటువంటి జ్వరాలు మనకు దీంట్లో చెప్పబడ్డాయి. వాటి యొక్క పేర్లను చూస్తేనే మనకు భయం కలిగేట్టుగా ఉన్నాయి. అన్ని రకాల జ్వరాలు ఈ గ్రంథాల్లో ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి జ్వరము, రక్తపిత్తము, రక్తంలో పిత్తం పెరగడం, మనకు బ్లడ్ ప్రెషర్, దానికి సంబంధించినటువంటి విషయాలు, వాటికి సంబంధించిన విషయం. అలాగే శోష, వాపులు, ఉన్మాద, పిచ్చి, అపస్మార, అపస్మారక స్థితి, కుష్ఠ, కుష్ఠు రోగము, ప్రమేహ, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రమేహ ప్రధానమైనటువంటి సమస్య, డయాబెటిక్. తర్వాత అతిసారము. ఈ రోగాలకు సంబంధించినటువంటి విషయాలను, వాటికి సంబంధించిన చికిత్స, ఆహార, వాటికి సంబంధించిన అన్ని విషయాలను చెప్పేటువంటి అన్ని విషయాలు ఎక్కడైతే చెప్పబడతాయో దాన్ని కాయ చికిత్సా తంత్రము అని అంటారు. కాబట్టి ఇది మొత్తం అన్ని సమస్యలు దీంట్లోకి మనకు వచ్చేస్తాయి. ఇక ప్రమేహము, దాంట్లో అనేక రకాలైన ప్రమేహాలు చెప్పబడ్డాయండి. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఓవరాల్ గా ఒకటే ఉంటుంది మనకు అలోపతిలో చూస్తే, కానీ దీంట్లో మనకు అనేక రకాలైనటువంటి ప్రమేహాలు, అది ఎట్లా ఉంటుంది, దాని ఆహారము, విహారము, వాటికి సంబంధించినటువంటి విషయాలు. అదే సురేఖ గారిని అడిగానండి, లాస్ట్ ఇయర్ వారు ఒకసారి చేస్తారు, కాబట్టి ఈసారి కూడా అడిగాము. ప్రమేహము, దానికి సంబంధించినటువంటి అంటే దాని యొక్క స్వరూపం ఏంటి, దానికి ఏంటి అనేటువంటిది వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క వీలును బట్టి మనం రేపు రోజు ఎక్స్టెన్షన్ లెక్చర్ అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది కాయ చికిత్స అండి. కాయ చికిత్స నామ సర్వాంగ సంశ్రితానాం వ్యాధీనాం జ్వర రక్త పిత్త శోష ఉన్మాదాపస్మార కుష్ఠమేహాతి సారాదీనాం ఉపశమనార్థం. ఇక 4వ అంశం భూత విద్య. భూత విద్య నామ దేవాసుర గంధర్వ యక్ష రక్ష పితృపిశాచ నాగగ్రహాద్యుపసృష్ట చేతసాం
శాంతి కర్మ బలిగ్రహణాది గ్రహోపశమనార్థం భూత విద్యానామ దేవాసుర గంధర్వ యక్ష రక్ష పితృ పిశాచ నాగగ్రహాద్యుపసృష్టచేతసాం శాంతి కర్మ బలిగ్రహణాది గ్రహోపశమనార్థం. పద విభాగం పశ్యంతు. భూత విద్యా నామ దేవ అసుర గంధర్వ యక్ష రక్ష పితృ పిశాచ నాగ గ్రహాది ఉపసృష్టచేతసాం శాంతి కర్మ బలిగ్రహణాది గ్రహ ఉపశమనార్థం. ఇదొకటి ప్రత్యేకమైనటువంటి తత్రం. ఆయా కాలాల్లో ఈ విషయాలు ప్రాచీన కాలంలో ఈ నమ్మకాలు విపరీతంగా ఉండేది. నమ్మకాలని కాదు, ఇవి విషయాలు ఉండేవి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని దీన్ని తగ్గించడానికి ఒక తంత్రాన్ని ఇక్కడ మనకు ప్రతిపాదించడం జరిగింది ఆయుర్వేదాచార్యులు. అంటే ఏంటిది? ఇక్కడ యస్మిన్ తంత్రే దేవానాం, దేవతలు, దేవతల యొక్క శాపము, దేవతల యొక్క వాటి వల్ల అసురాణం రాక్షసులు, గంధర్వులు, యక్షులు, రక్షసులు, పితృలు, దేవానాం, పిశాచానాం, నాగానాం, గ్రహాదీనాం తథా ఉపసృష్టచేతసాం గ్రహానాం శాంత్యర్థం. కాబట్టి ఇక్కడ మనకు తెలియనటువంటి, అంటే ఇవి శారీరకమైనటువంటివి కాదు, ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రకాలైనటువంటి దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, వీళ్ళ యొక్క ప్రభావము వలన గ్రహాలు మనకు ఇప్పుడు గ్రహ దోషాలు అని అంటూ ఉంటాం. వాటి యొక్క ప్రభావము వల్ల కలిగినటువంటి అనేక రకాలైనటువంటి కొన్ని రకాల విషయాలకు ఇప్పటికీ కూడా అంతుబట్టనటువంటి, అంటే అలోపతిలో అసలు అర్థమే కాదు. అది ఎందుకు అవుతుంది? అన్ని బాగానే ఉంటాయి, అన్ని మన రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉంటుంటాయి, కానీ అక్కడ వ్యక్తి బాగుండడు, అంటే ఏదో ఒక రకమైనటువంటి సమస్య. కాబట్టి ఇలా మనకు చెప్పడానికి సాధ్యం కానటువంటి, శరీరానికి అతిరిక్తమైనటువంటి, లేకపోతే మనస్సుకు, అంటే సైక్రియాటిక్ అని ఏదో ఒకటి వీళ్ళు చెప్తూ ఉంటారు. అది కూడా ఉంది దీంట్లో, అది కూడా ఉంది. కాబట్టి ఇలాంటి గ్రహ ప్రయోగము, దేవతల యొక్క పితృదోషాలు అని అంటూ ఉంటారు. అది కూడా మనకు జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకమైనటువంటి చర్చగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీటికి ఏంటి అని అంటే జపము, హవనము, శాంతి కర్మ, బలికర్మ ఇత్యాదయ ఉపాయా నిర్దిష్టా భవంతి. తస్య తంత్రస్య నామ భవతి భూత విద్యా తంత్రం. ఇది భూత విద్యా తంత్రం అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి మామూలుగా మన మనుష్యాలకు సంబంధించినటువంటి ఈ దేవాసుర గంధర్వులు మొదలైనటువంటి వాటి ద్వారా కలిగేటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాల వల్ల మనకు శారీరకంగా కానీ లేకపోతే మానసికంగా కానీ కలిగేటువంటి ఇబ్బందులు, ఉపసృష్ట చేతసాం. Recording stopped. Recording in progress. తేషాం విధయః కథం భవంతి ఇది అత్ర ఉపదిష్టం వర్తతే భూత విద్యా నామక తంత్రే. కాబట్టి వీటికి సంబంధించినటువంటి, అందుకే మనకు చెప్పారు కదండి దాంట్లో ఉపసృష్ట చేతసాం అంటే ఉపసృష్ట చేతః అంటే మనస్సు అండి. ఉపసృష్ట చేతసాం అంటే దీని వల్ల కొన్ని మానసికమైనటువంటి రుగ్మతలు అంటూ ఉంటాయి కదండి. అంటే మనం ఇప్పుడు పాతకాలంలో చెప్తే ఏదో దయం పట్టిందనో, పిశాచం పట్టిందనో అనేటువంటిది మనకు ప్రాచీన కాలంలో చెప్పేవారు కదా.
అంటే ఆ వ్యక్తిని ఆ శక్తి అంటే ఆ శక్తి పీడిస్తూ ఉంటే మానసికమైనటువంటి దౌర్బల్యం, మానసికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడేదండి. ఇప్పుడు అవి సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్, వాటిని మనకు కౌన్సిలింగ్ ద్వారా మిగతా ద్వారా మనకు వేరే వేరే వైద్య విధానాల్లో మనకు బోధిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే అందుకోసమే మనకు ప్రాచీన కాలంలో చెప్పారు కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే తచ్చాంతిరౌషధైర్ దానై జపహోమ సురార్చనై అని మనకు చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, మన పూర్వజన్మలో చేసినటువంటి పూర్వజన్మ ఆగామి సంచిత ప్రారంభ కర్మల యొక్క ఈ మూడింటిపైన మన యొక్క వ్యవస్థ అంతా కూడా ఆధారపడింది. కాబట్టి మన అంటే భారతీయ సిద్ధాంతంలో, కాబట్టి దీనిలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే తచ్చాంతి, మరి ఎలా చేయాలి? తచ్చాంతి ఔషధైర్ దానై, ఔషధాలు, దానాలు, జప హోమ సురార్చనై, ఆయా దేవతలకు ఆయా అధిదేవతలకు సంబంధించినటువంటి అర్చనలు మొదలైనటువంటి వాటి ద్వారా శాంతిని పొందొచ్చు అనేటువంటిది మనకు ఆధ్యాత్మిక శాస్త్రాల్లో, జ్యోతిష్ శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రంలో మనకు అనేక రకాలైనటువంటి విధులు ఉపదేశించబడ్డాయి. ఇది కేవలం ఆయుర్వేద కళాశాలల్లో ఈ యొక్క భూత విద్యను కూడా నేర్పిస్తున్నారండి. అది అంటే అష్టాంగాల్లో వీటి పరిచయం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇవి సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ గానే తీసుకొని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కదండి. అంటే మోడర్న్ సైకియాట్రీ అనేది దాని పరిమితులు దానికి ఉన్నాయి. ఇప్పుడు ఆయుర్వేదం అనేది ఏంటంటే ఈ పాంచభౌతిక ఆధారం. అయితే వీళ్ళు రీసెంట్ గా సిద్ధాంతం వేరు. అవును అవును. అయితే ఇది ఎలా చెప్తున్నారు అనేటువంటిది, అంటే రీసెంట్ గా చదువుకున్నటువంటి వీళ్ళు, అంటే దాదాపు 7-8 సంవత్సరాల కింద చదువుకున్న వ్యక్తులు మనకు శ్రీనాథ్ గారండి, దాదాపు 7-8 నాకు 10 years అనుకుంటా నియర్లీ ఎక్స్పీరియన్స్ వారు. తర్వాత వీళ్ళందరూ అంటే ఇంకా వచ్చేవారు సింహాద్రి గారని, ఆయన 60s లో చదివారు, ఆయన పెద్దవారు. కాబట్టి ఎట్లా ఉంది అనేటువంటిది, అవును ఈ తంత్రం అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉంది టీచింగ్ లో అనేటువంటిది వాళ్ళని కనుక్కోవాలండి. ఇస్తున్నారా లేకపోతే దీన్ని కేవలం మార్చారా అనేటువంటిది, అవును మార్చి చెప్తున్నారా లేకపోతే యాస్ట్రీచ్ చెప్పడానికి ఇప్పుడు సాధ్యం కానటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు మార్చి చెప్తున్నారా ఎట్లా అనేటువంటిది ఈ తంత్రము. మనం వీటన్నిటిని మూఢనమ్మకాల కింద కొట్టిపారేస్తాం కదా. కరెక్ట్, ఒప్పుకోం మనం. అవును కరెక్ట్. సో ఈ మధ్య కాలంలో సినిమాలు కూడా వచ్చినాయి కదా, దయ్యం సినిమా. సో అట్లా సైకలాజికల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము, దయాలు లేవు. సినిమానేమో మొత్తం దయ్యం ఉంటది, లాస్ట్ దయ్యం ఉండదని చూపిస్తుంటారు. అంతే అంతే. సో అట్లా మామూలుగా ఇక్కడ వచ్చేసరికి దీనికి ఒక శాస్త్ర పద్ధతి ఇవ్వటం జరిగింది. ఈ గ్రంథంలో దానికి శాస్త్ర గౌరవం ఇచ్చారు. విస్తృతంగా ఉంటుంది అంటే ఎక్కడైనా ఏంటండి ఇది విస్తృతంగా ఉంటుంది ఈ భూత విద్య అనేటువంటిది మనకు అథర్వ వేదంలో ప్రధానంగా, ఇప్పుడు వేదంలోనే ఉన్నటువంటి విషయం అండి. అథర్వ వేదంలో చాలా విస్తృతంగా ఉంది. కానీ ఇప్పుడు కాలేజీలలో దీన్ని ఎట్లా బోధిస్తున్నారు అనేటువంటి విషయం నాకు కూడా తెలియదండి, ఎందుకంటే నేను మెడిసిన్ చదవలేదు కదా. కాబట్టి దానిలో వీళ్ళు ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ను కనుక్కుంటే వారిని గురించి నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఎట్లా అనేటువంటిది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. అయితే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఈ తంత్రాన్ని ఇప్పుడు మనకు ప్రస్తుతం ఆయుర్వేద మెడికల్ కాలేజీలలో ఎలా ఉపదేశిస్తున్నారు, దీన్ని స్థానం ఏంటి అనేటువంటిది మనకు చెప్పమని అడుగుతాం. అంటే నాకు తెలిసి ఇది థియరీ వరకే చెప్తున్నారండి, నేను భూత విద్యగా మాత్రం ఏం చెప్పట్లేదు. ఓకే, చదివాడు ఆయుర్వేదం, అడిగాను నేను ఒకసారి. థియరీ వరకేనండి. కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇప్పుడు సైకిక్ హీలింగ్ అని చెప్పి మళ్ళీ ఈ భూత విద్య అనేది ఇంకొంచెం మోడర్నైజ్ చేసి మనకి సినిమాల్లో చూపించినట్టుగా బీభత్సంగా భయంకరంగా కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది భూత విద్య, హీలింగ్, అలా ప్రాణిక్ హీలింగ్, రకరకాల పేర్లు పెట్టి అందులో లెవెల్స్ చూపిస్తున్నారు. దేవస్థానాలు ఉన్నాయండి. మేడం ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అన్నారు. ప్రాణిక్ హీలింగ్ అది సైకిక్ సెల్ఫ్ డిఫెన్స్ వేరు మేడం.
అది భూత విద్యలో అవునండి, నాకు తెలుసు అయితే అందులో లెవెల్స్ అని చెప్తున్నారు. నేను ప్రాణిక్ హీలర్ని అండ్ హయ్యర్ లెవెల్స్. సో ఈ భూత విద్యలు అది ప్రాణిక్ హీలింగ్ తో కలపదు మేడం. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఓకే ఓకే నేను విన్నవి ఓకే డెఫినెట్లీ మేడం, నేను విన్నది మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరు విన్నది కూడా తప్పే. దట్ ఈస్ త్రూ ప్రాణ అంతే. ప్రాణిక్ హీలింగ్ ఆఫ్ భూత విద్య ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ త్రూ ప్రాణ మెడిటేషన్ అంతే. ఈ భూత విద్యలు అది ఏమి చేయరు మేడం, బికాస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు. అందుకని నేను మిమ్మల్ని అంటే భూతం అంటే ఇక్కడ నేను రాంగ్ అఫ్ కోర్స్ నాకు అవగాహన లేదు. సైకలాజికల్ పార్ట్ ఉండదా ఇందులో? సెల్ఫ్ డిఫెన్స్ అది వేరు మేడం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది భూత విద్య సైకిక్. దట్ సైకిక్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే, టోటలీ కాంట్రాస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అయితే దీన్ని ఎట్లా అనేటువంటిది వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. దీనికి ఎవరైనా సైంటిఫిక్ ప్రాక్టీషనర్స్ ఉన్నారా అనేది మనం. అవును, కరెక్ట్. తర్వాత అయితే కొట్టిపడేసే విషయం అయితే కాదండి, ప్రాబ్లం అయితే ఉంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నటువంటి జనాలు అయితే కనబడుతూ ఉంటారు. అది ఏమీ ఉండదు, అంటే మామూలుగా ఏంటి శరీరంలో ఎలాంటి అది కనబడదు. కానీ ఏంటంటే ఒక బాధనైతే ఉంటుంది, ఒక దానితోటి బాధపడుతూ ఉంటారు. కాబట్టి అట్లా దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళు ప్రాక్టీషనర్ వాళ్ళను అడిగితే కానీ మనకు తెలుసుకోవచ్చు. ఒకసారి మనం వాళ్ళని మానసిక రుగ్మతలు ఉంటాయి కదా సార్, వాటిని సైకియాట్రీతో నయం చేసే పద్ధతి అండి. ఆ పద్ధతిలో కొంచెం పూర్వం భూతం గీతం అని పేర్లు పెట్టేవాళ్ళు, వాటిని మనకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఆ భూతాల గీతాలు తీసేస్తే మిగతా ఇట్ ఈస్ నథింగ్ బట్ సైకియాట్రీ అని నా ఉద్దేశం సార్. అంతే, కరెక్ట్. సైకియాట్రీకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి. వాటి సైకియాట్రీ ప్రాబ్లమ్స్ సైకియాట్రీకి ఉన్నాయి. అంటే ఏదైనా మానసిక సంబంధించినవి కదా సార్, అట్లా అన్నమాట. వాళ్ళకి మైండ్ గురించి తెలియదు కదా సరిగ్గా. వాళ్ళకి తెలియదు వాళ్ళని ఏ విధంగా మనస్సుని కుదురుపరచడం చేయాలో అనేది వీళ్ళు డాక్టర్లు చేస్తారు. అలోపతి వాడుతున్నారు దానికి కొంత. అవును, వాటి ఉంటే అవి కూడా వాడతారు. దానికి కేవలం అండర్స్టాండింగ్ ఆఫ్ ద సైకి సమ్వాట్ ఎఫెక్టివ్ ఇన్ సైకియాట్రీ. దట్స్ ద ప్రాబ్లం. పాము కొడితే మంత్రం వేస్తుంది, అది ఇందులోకి వస్తుందండి. అవునండి, అది అంటే మనకు అది అగత తంత్రం అండి. విషానికి సంబంధించి ఇప్పుడు మా ఊర్లో ఒకటి అంటే పాము నుంచి తీయబడినటువంటి ఒక చిన్న రాళ్ళ లాంటివండి. అవి పాము విషం కుట్టినటువంటి ప్లేస్ లో పెడితే అది మొత్తం దాన్ని విషాన్నంతా కూడా లాగేసుకుంటుంది. మళ్ళీ అది వాటర్ లో వేయగానే ఏదో మొత్తం అది వదిలిపెట్టడం, అది నేను చూసానండి. అట్లాంటివి చూసాము. తర్వాత కేవలం జస్ట్ మంత్రంతోనే పాము అది కూడా. అవునండి, అవును. గారిది ఏముంది, అది రిమోట్ వర్కింగ్ కదా, రిమోట్ మంత్రం అది. అవును, అవును. తర్వాత తేలు మంత్రం, అవి కూడా ఉన్నాయి, మంత్రంతో తీసేయడం. అవును, మరి ఇవన్నీ ఉన్నాయి. మనం చూసినాం కూడా. అవునండి, ఇవి మనం ప్రాక్టికల్ గా చూసినవే. అయితే కొట్టిపడేయడానికి లేదండి సార్. ఎగ్జాంపుల్ కి అయితే నేనే ఉన్నాను. అవునా, ఏంటండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు మేడ్చల్ అవతల అతను మంత్రంతోనే తగ్గించండు నాకైతే. పాముగా తేలు అని కాదండి, అండర్ ఆర్మ్స్ కింద పల్ప్ లాగా జమ అయినండి, నాకు ఫామ్ అయినండి. అది ఉంది అండర్ ఆర్మ్ పిట్స్, గౌద పిల్లలు, గద్ద పిల్లలు అని వాటికి మంత్రం వేసేవాళ్ళు, అది కూడా ఉంది. తర్వాత తేలు మంత్రం అయితే నాకు అనుభవం ఉంది. మా ఫ్రెండ్ కు అతనికి స్పైడర్ ఎక్కింది అనమాట శరీరం మీదకి. ముక్క మురుగుతూనేమో అది నొప్పులు బాగా వచ్చేది. వాటర్ తాగితే వాటర్ ఇట్లా తాకింది అనుకోండి, ఆ చోట స్వెల్లింగ్ వచ్చేది. అయితే మా ఇంటి దగ్గరలోనే ఒక అతను మంత్రం వేసిండు అనమాట, 1 వీక్ తగ్గిపోయింది. పనిచేసిందండి. ఇదేమో స్పైడర్ ఏమో మొత్తం చెస్ట్ పై నుంచి ముఖం పై దాకా పాకింది అనమాట. దాని విషయం మొత్తం స్ప్రెడ్ అయింది స్పైడర్ది. అయితే ఒక మండలం లాగా గీసి అందులో కూర్చోబెట్టి సూర్యుడు ఉదయించేటప్పుడు 1 వీక్, కరెక్ట్ 1 వీక్ మంత్రం వేసాడు, తగ్గిపోయింది. ఒకటి ఏంటంటే కుక్క మురిగితే నొప్పులు బాగా మంటలు వస్తాయి, ప్లస్ నీళ్లు తాగితే స్వెల్లింగ్ అవుతుంది దానికి. డిఫరెంట్ అవి కొన్ని గ్రంథాలకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో విషయాల్ని మనం జస్ట్ కొట్టిపారేయలేం.
లేదండి కొట్టి పారేయలేము. అది ఎందుకంటే మనకు తెలియనంత మాత్రాన అది లేదు అని కాదు, మనకు తెలియదు అంతే అట్లా. ఎందుకంటే చాలా మందికి అనుభవంలో ఉన్నాయి. కరెక్ట్. దీని గురించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానండి ఒకసారి, ఈ అగత తంత్రం గురించి, అది మన ఇది భూత విద్య గురించి వాళ్ళని అడుగుతాం. ఓకే, నెక్స్ట్ కౌమార భృత్యం. కౌమార భృత్యం నామ కుమార భరణ ధాత్రీ క్షీర దోష సంశోధనార్థం దుష్టస్తన్య గ్రహ సముత్థానాంచ వ్యాధీనాం ఉపశమనార్థం. తెలుసు మనకి ఇది పీడియాట్రిక్. కౌమార భృత్యం నామ కుమార భరణ ధాత్రి క్షీర దోష సంశోధనార్థం దుష్టస్తన్య గ్రహ సముత్థానాంచ వ్యాధీనాం ఉపశమనార్థం. పదవిభాగః కౌమార భృత్యం నామ కుమార భరణ ధాత్రీ క్షీర దోష సంశోధనార్థం దుష్ట స్తన్య గ్రహ సముత్థానాంచ వ్యాధీనాం ఉపశమనార్థం. పేర్లోనే కనబడుతుందండి కౌమార భృత్యం, కుమారులకు సంబంధించిన, చిన్న శిశువులకు సంబంధించినటువంటి విషయం. దీంట్లో శిశూనాం భరణం, భరణ అంటే ధరించడం, తర్వాత పోషణ, వారిని పోషించడం, దానికి సంబంధించిన విషయాలు, సంబంధి విషయా ఏవం న కేవలం శిశూనాం అపితు మాతుః స్తన్యే విద్యమానానాం దోషాణాం. యతోహి స్తన్యపాన స్తన్య దోషాః ఏ భవంతి తేషాం దోషానాం నివారణార్థం ఉపాయాః. దుష్టస్య స్తన్యస్య పానాతు పూతనాదిభ్యః దుష్టగ్రహేభ్యః జాతానాం రోగాణాం నివారణార్థం ఉపాయాః కౌమారభృత్య నామకే తంత్రే నిర్దిష్టాః సంతి. అత్ర మనకు తెలిసేది అంటే శిశువుల యొక్క పోషణ, ధాత్రి, తర్వాత తల్లుల యొక్క అంటే స్తన్య దోష నివారణ, స్తన్య వృద్ధికి ఉపాయాలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ కౌమార భృత్య తంత్రంలో కనబడుతుంటాయి. ఇక్కడ బాలారిష్టాలు అనేటువంటివి మనకు జ్యోతిష్యంలో కూడా చాలా ప్రధానంగా కనబడుతూ ఉంటాయండి. కొన్ని అంటే చిన్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి నివారణ కోసం ఉపాయాలు. అట్లాగే పూతనాదిభ్య అని అన్నాడు. ఇక్కడ మనకు భాగవతంలో శ్రీకృష్ణుని ఇతివృత్తంలో మనకి పూతనాకు సంబంధించినటువంటి అక్కడ మనకు సినిమాల్లో చూపించినట్టుగా ఒక పెద్ద రాక్షసి వచ్చి ఆమె పాలివ్వడం, ఆ పాలతోటి కృష్ణుడు అది మూర్చిల్లిపోవడం, ఇలాంటివి మనకు సినిమాల్లో కనబడుతుంది. ఇక్కడ పూతన అనేటువంటిది అక్కడ ఏంటంటే దుష్ట గ్రహేభ్య, అంటే ఈ గ్రహ దోషాలు అనేటువంటివి, అంటే చిన్న గడం దానికైతే అవి అనేక రకాలైనటువంటి దోషాలు సంభవిస్తుంటే వాటికి సంబంధించినటువంటి విషయాలను నివారణ కోసం అనేక రకాలైనటువంటి ఉపాయాలు ఈ కౌమార భృత్యం అనేటువంటి తంత్రంలో మనకు చెప్పబడ్డాయి ఆయుర్వేద గ్రంథంలో. ఇది సుశ్రుత సంహిత సూత్రస్థానం 1:5. అలాగే అగద తంత్రం. అగద తంత్రం నామ ఇంతాక చెప్పినటువంటి సర్ప కీట లూత మూషికాది దష్ట విష వ్యంజనార్థం వివిధ విషయ సంయోగ ఉపశమనార్థం చ. అగద తంత్రం నామ సర్ప కీట మూషిక. అగద తంత్రం నామ సర్ప కీట లూతా మూషికాది దష్ట విష వ్యంజనార్థం వివిధ విషయ సంయోగ ఉపశమనార్థం. అగద తంత్రే సర్పాలు, అనేక రకాలైనటువంటి సర్పాలు, కాబట్టి కీటాలు, అనేక రకాలైన కీటాలు, కొన్ని పేర్లు మనకు తెలియవు, అనేక రకాలైనటువంటి కీటాలు. లూత ఇంతాక చెప్పినట్టుగా స్పైడర్, మూషికాది ఎలుకలు మొదలైనటువంటి విష జంతువులు కుట్టడం వల్ల, విష జంతువులు కొన్ని కుట్టడం కాదు, కొన్ని బట్టి మనకు శరీరానికి తాకితేనే, ఇప్పుడు స్పైడర్ అంతే కదా, మనకు అది కుట్టడం తర్వాత విషయం, కానీ మనకు శరీరం మీద పాకగానే మొత్తం శరీరం దద్దులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే దంశనే విషభక్షణేన, ఎప్పుడైనా మనకు విరుద్ధాహార సేవనం అనేటువంటిది ఆయుర్వేదంలో ప్రత్యేకమైనటువంటి అష్టాంగ హృదయంలోని అష్టాంగ సంగ్రహంలో ఒక చాప్టర్స్, కొన్ని 2-3 అధ్యాయాలు అనుకుంటా,
దీనిలో ఈ విశేషమైనటువంటి డిస్కషన్ మనకు చర్చ అనేటువంటి చేశాడు. అంటే విరుద్ధాహారాలు మనకు చాలా సేవిస్తూ ఉంటాం. అసలైన విరుద్ధం ఇప్పుడైతే భోజనంలో మనకు విపరీతమైన విరుద్ధం ఏంటి అని అంటే బాగా అన్ని వేడి వేడి పదార్థాలన్నీ కూడా తింటాం. ఒక్క నిమిషం అండి. అంటే ఫుడ్ పాయిజన్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదండి. కాబట్టి విరుద్ధ ఆహారాలను సేవించడం వల్ల మామూలుగా ఏంటి, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ లో వాటిల్లో పెళ్లిళ్ళలో మనం చూస్తుంటాం, అన్ని కూడా వేడి వేడి పదార్థాలు, మొత్తం వేడి వేడి పదార్థాలు అన్ని తిన్న తర్వాత చల్లగా ఐస్ క్రీమ్, అది కంప్లీట్ విరుద్ధమైనటువంటి విషయం. అలాగే కొన్నిసార్లు అది ఎందుకు అలవాటైందో దైవడ అని అంటూ అనుకుంటారు కదండి. దైవడ మనకు పప్పులకెల్లా మినుములు చాలా హెవీ ఫుడ్ మనకు. అది దాన్ని అంటే అది మినుములే హెవీ, దాన్ని గోలించిన వడను తీసుకొచ్చి మనకు పెరుగులో ముంచడం, దాన్ని దైవడ అనేటువంటిది, అది కంప్లీట్ గా విరుద్ధమైనటువంటి ఆహారం. అలాగే మత్స్యాలు, పాలు, ఇది కంప్లీట్ విరుద్ధం. ఇలా మనకు కొంత లిస్ట్ ఇచ్చాడు మనకు అష్టాంగ సంగ్రహంలో. అంటే విరుద్ధాహార సేవనం వల్ల ఫుడ్ పాయిజన్ ఎందుకైతుందని అంటే ఇలాంటి డిఫరెంట్ కంప్లీట్ భిన్నమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఆహారాలను ఏకకాలంలో సేవించడం, మిశ్రణంగా సేవించడం, దీనివల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అదే ఫుడ్ పాయిజన్ అని చాలా మంది కొన్నిసార్లు విపరీతమైపోయి ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా మనం చూస్తుంటాం. కాబట్టి అది విషభక్షణం. అంటే ఇక విషభక్షణము అని అంటే స్టోర్డ్ ఫుడ్ కానీ, లేకపోతే విపరీతమైనటువంటి, ఇప్పుడు మనం చూస్తుంటాం కానీ ఫోటోల్లో ఎప్పుడు చేస్తారో తెలియదు, ఇలాంటివి విషభక్షణం వల్ల ఉన్నటువంటి వికారాలను ఉపశమనార్థం. ఇక్కడ మాత్రం విషాలు అంటే జంతు విషాలు, వీటికి సంబంధించినవి. ఇక మనకు ఏంటంటే అజీర్ణే భోజనం విషం, భోజనం అయినప్పటికీ కూడా అజీర్ణం అయితే అది విషతుల్యమైనటువంటిది అనేటువంటి ఒక విషయంగా మనకు చెప్తారు. కాబట్టి ఈ జంతువులకు సంబంధించినటువంటి విషము వల్ల కలిగినటువంటి ప్రమాదాలకు చికిత్సలు, ఉపశమన ఉపాయాలు, ఇవన్నీ కూడా ఉపదేశించేటువంటి తంత్రం మనకు అగద తంత్రంగా చెప్పడం జరిగింది. ఇది 6వ తంత్రం. ఇక రసాయన తంత్రం. రసాయన తంత్రం నామ వయస్థాపనార్థం ఆయుర్మేధా బలకరం రోగాపహరణ సమర్థంచ. రసాయన తంత్రం నామ వయస్థాపనం ఆయుర్మేధా బలకరం రోగ అపహరణ సమర్థంచ. పదవిభాగః. రసాయన తంత్రం నామ వయః స్థాపనం ఆయుః మేధా బలకరం రోగ అపహరణ సమర్థంచ. వయసః సంరక్షణార్థం ఆచరణీయాః ఉపాయాః. అంటే ఎప్పుడు కూడా ఒక వయస్థాపనం, అంటే వయస్సు పైబడినట్టుగా కనపడకుండా ఉండడానికి మనకు ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి, చ్యవనప్రాశి కూడా అలాంటిదే. చవన మహర్షి మనకు భాగవతంలో వస్తుంది, ఇతరత్ర కూడా వస్తుంది. కాబట్టి వయస్థాపనం ఎప్పుడు అలాగే ఉండేట్టుగా, అంటే ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండడానికి మనకు ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి ఉపాయాలు చెప్పడం, రసాయన ప్రక్రియల ద్వారా కూడా ఉపాయాలు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వయసః సంరక్షణార్థం ఆచరణీయాః ఉపాయాః తథైవ ఆయుషః మేధాయాః బలస్థిత వర్ధనార్థం.
ఇప్పుడు దాని పేరే బల, అతి బల, ఇవన్నీ వాటి ఔషధుల పేర్లండి. వాటి పేర్లలోనే మనకు దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి బల అతిబల విద్యలు మనకు ఏది రామునికి ఉపదేశించిన విశ్వామిత్రుడు. కాబట్టి ఇక్కడ మనకు చెట్లు, బల, అతిబలాలు, అలాగే ఇలా మనకు అనేక రకాలైనటువంటి ఔషధులు మనకున్నాయి. కాబట్టి ఆ ఔషధులను సేవించే విధానం తెలిస్తే, వాటిని సేవించడం చేస్తే ఇవన్నీ కూడా అంటే అసాధ్యం లేనటువంటి ప్రక్రియలు కాదండి ఈ రోజు వాటికి కూడా. ఎందుకనంటే కొంత కాలుష్యాల వల్ల ఆ వస్తువు యొక్క స్థితి, ద్రవ్యం యొక్క స్థితి కొద్దిగా మారింది అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకనంటే అక్కడ అంటే ఆ ఔషధి మొక్క పెరిగేటువంటి భూమి యొక్క శక్తి, అలాగే కాలము, తర్వాత వాతావరణము, ఇవన్నీ కూడా చేసుకొని ఆ మొక్క యొక్క అంటే ఔషధి యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుందండి. ఏదో ఇప్పుడు కొన్ని చోట్ల నిషిద్ధాలు, శ్మశానంలో ఉన్నటువంటి మొక్కలు వైద్యానికి పనికిరావు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు అక్కడ మొత్తం చుట్టూ ఫ్యాక్టరీస్, వాటి వల్ల ఏమవుతుంది అని అంటే భూమి అంతా కాలుష్యం ఏమవుతుంది. అలాంటి ప్లేసులలో పెరిగినటువంటి మొక్కలు ఏ విధంగా కూడా చేయవు. కాబట్టి ఆ ఔషధి ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ ఔషధికి చక్కటి విలువ, మనకు ఔషధి గుణాలు బాగా అధికంగా ఉండాలి అని అంటే మనం చూస్ చేసుకునేటువంటి విధానము, అది ఎక్కడ పుట్టింది, దాని వాతావరణం ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు. అందుకోసమే అన్ని విషయాలు అన్ని ప్లేసులలో లేవండి. మనకి ఇప్పుడు ఉత్తర భారతంలో పెరిగేటువంటి మొక్కలు వేరు, అక్కడ అది వేరు. దక్షిణ భారతంలో ఇక్కడ స్థితికి విషయాలు వేరు. అలాగే భారతదేశంలో మొత్తము, తర్వాత వరల్డ్ వైడ్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పదార్థానికి ప్రసిద్ధి. కాబట్టి అక్కడ ఆ పెరిగేటువంటి ఆ వస్తువును తీసుకున్నట్టయితే సంపూర్ణ గుణాలతో ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది కదా, ఏదంటే అది తెచ్చుకోవచ్చు కదా అని, మన ఇంట్లో పెంచుకోవచ్చు కదా అని పెరిగితే అంత గుణాలు కలిగి ఉండవు, అంటే కొద్దిగా తగ్గుతాయి. కాబట్టి అలాంటి విషయాలలో మనకు ఈ రసాయనిక ప్రక్రియల ద్వారా అనేక విషయాలు ఆయుర్వేదంలో ఉపదేశించబడ్డాయి. కాబట్టి మేధస్సు యొక్క బలం కోసం మనకు ఏంటి బస, అలాగే సరస్వతి, బ్రాహ్మి, తర్వాత శతావతి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా చక్కగా నిర్దేశించబడ్డాయి. వాటిలో లేహ్యాలు, అలాగే చూర్ణాలు, అవన్నీ మనకు ఉపయోగపడుతుంటాయి. అవి అది తింటే పెరుగుతుందా అంటే తప్పకుండా పెరుగుతుందండి. అంతా వాళ్ళు చెప్పినటువంటి విధానాలు, అనేక రకాలైనటువంటి విధానాలు మనకు చెప్పారు. కాబట్టి అని అంటే కొద్దిగా మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. మంచి ప్లేస్ లో కలిగినటువంటి అది ఆ ఔషధి గుణాలు బాగా ఉన్నాయంటే అది వెంటనే పనిచేస్తుంది అన్నట్టు. అది దానికి సంబంధించినటువంటి డిఫరెన్స్. కాబట్టి మేధాయ బలస్య, శారీరక బలాలు పనిచేయకపోవడానికి ఒక శాపం ఉందంటారు కదా, ధన్వంతరి శాపం ఉన్నది. ఔషధం సేకరించేటప్పుడు ఆ ధన్వంతరి ప్రక్రియ చేసిన తర్వాత సేకరించాలని చెప్తారు. అవునండి. ఏదన్నా మనకు దొరికిందండి ఆ మంత్రం? అదే ఓషధే త్రాయస్వేనం అని ఒకటి వేదంలో మనకు నిరుక్తంలో ఈ డిస్కషన్ వస్తుందండి. అంటే ఈ ఓషధి అనేటువంటిది అది మనకు చెట్లకు ప్రాణం ఉంది అనేది అందరూ అంగీకరించేటువంటి విషయం. కాబట్టి ఆ ప్రాణం ఉన్నటువంటి చెట్టును మనము తీసుకుంటున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అని అంటే వారి యొక్క అంటే చెట్టుకు నమస్కరించి మనకు కొద్దిగా పూజ కూడా ఏదో ఒక అర్చన లాంటివి చెప్పేసి నేను దీని గురించి తీసుకుంటున్నాను, నువ్వు నాకు సంపూర్ణంగా ఉపకరించుము, నాకు సహకరించుము అనేటువంటి ఒక విషయంగా మనకు చెప్తారు. దీనిలో ఉందండి వేదాల్లో కూడా ఈ మంత్రాలు ఉన్నాయి. ఓషధే త్రాయస్వేనం అంటే ఈ ఓషధిని సంరక్షించు అని చెప్తాడు. మళ్ళీ ఓషధి నేను అంటే వనస్పతులను అంటే నేను దీని గురించి తీసుకుంటున్నాను అని ఆ వనస్పతుల యొక్క ఆజ్ఞలు తీసుకొని మనం తీసుకోవాలి. కానీ దాని కంప్లీట్ ఛేదనము అలాంటివి చేయకూడదు అనేటువంటిది విధులు నిషేధాలు రెండు రకాలుగా ఉన్నాయని. కానీ ఏంటంటే మనం అప్పటికప్పుడు ప్రయోజనం కోసం అవన్నీ పాటించకుండా ఏదో ఒకటి మనకు వెంటనే రిజల్ట్ రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అంటే ప్రక్రియ ప్రకారంగా ఉపదేశించబడిన ప్రక్రియ కాకుండా ఏదో ఆల్టర్నేట్ మెథడ్స్ ఫాలో అవుతూ తీసుకోవడం వల్ల కొన్ని రకాలుగా కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి, ఎందుకంటే వృక్షాలకు సంబంధించినటువంటి మూలికా ప్రయోగాలు అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయండి. మనకు అంటే దొరుకుతున్న శాతం చాలా తక్కువ, అందులో దాన్ని తెలిసినటువంటి వ్యక్తులు అంతకంటే తక్కువ.
ఇక ఇప్పుడు ఏంటంటే అంత రెడీమేడ్ ఎట్లా వాడు కంపెనీ వాడు తయారు చేస్తున్నాడు కాబట్టి వాటినే ప్రిస్క్రైబ్ చేద్దాం అనేటువంటి ఒక ధోరణి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో జరిగేటువంటి ప్రక్రియ. అలాగే ఉపాయా యస్మిన్ తంత్రే బలస్య వర్ధనార్థం రోగనాశక శక్తే వర్ధనార్థం, ఇమ్యూనిటీ పవర్. కాబట్టి అది పెరగడానికి ఏదైతే ఉందో అది యస్మిన్ తంత్రే నిర్దిష్టాః భవంతి తస్య తంత్రస్య నామ భవతి రసాయన తంత్రం. కాబట్టి రసాయన తంత్రే ఏతే విషయాః ఉపదిశ్యంతే. అనంతరం రసాయన శాస్త్రము వేరు, రసాయన శాస్త్రము వేరా? రసాయన అంటే తంత్రం అంటే ఇక్కడ ఏం లేదండి, తను విస్తారే తంత్రం అంటే ఒక దాని మెథడ్ అని తీసుకోవచ్చండి. దాన్ని చెప్పేటువంటి ఒక పద్ధతి అని చెప్పవచ్చు. రసాయన శాస్త్రం అంటే రసరత్న సముచ్చయం అంటే అది మనకు ఇంచుమించు కెమిస్ట్రీలకు వాటికి సంబంధించినటువంటి రస జల నిధి అని ఒక గ్రంథం అండి. అలాగే రసరత్న సముచ్చయ, అలాగే నాగార్జునది ఇంకొకటి దాని పేరేంటి గ్రంథం, ప్రసిద్ధ గ్రంథం. దాంట్లో ఈ రసాలు అంటే రసరత్నాకరం, రసరత్న సముచ్చయ, రస జల నిధి, వీటిలో ఏంటి అంటే డిఫరెంట్ రసాలు అంటే మనకు ఏది ఈ లోహాలు రసాలు ఒక రసంకు ఇంకొక రసంకు కలపడం వల్ల కలిగేటువంటి ప్రయోగాలు, వాటికి సంబంధించినటువంటి విధులు, అవి ఆ విషయం. అవే ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఏంటంటే స్వర్ణలోహ భస్మము, తర్వాత రజతలోహ భస్మము, రజత భస్మము, తర్వాత ముక్తాచూర్ణ భస్మము, ఇవన్నీ కూడా లోహాలకు సంబంధించినటువంటి ఔషధులు మనకు దీనిలో కలుపుతారండి. ఈవెన్ చ్యవన్ప్రాష్ లో కూడా బంగారంతో కూడుకున్నటువంటి రోజు కొద్దిగా కొంతమంది కొన్ని కమ్యూనిటీలో మామూలుగా అంటే ప్రాచీన కాలంలో ఉండేది కదండి, మంచి వెండి కంచము, ఆ వెండి కంచానికి మధ్యలో బంగారు పుష్పాన్ని పుట్టిస్తే ఈ వేడి రసం, వేడి అన్నము, దానిపైన నెయ్యి వేయడం వల్ల అంటే అది వెంటనే ఒక్కసారి కరగదు, కానీ ఏంటి అంటే ఆ బంగారం తాకడం వల్ల దాని యొక్క పదార్థానికి కొంత ఈ వేడి వల్ల ఒక రసాయనిక చర్య జరిగి అది మనకు చాలా మేలు జరుగుతుందని చాలా మంది అంటే కొంత తెలిసినటువంటి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక విషయంగా సేవిస్తారండి. కాబట్టి ఇవన్నీ కూడా బంగారము, తర్వాత స్వర్ణము, రజతము, ముక్తము, తర్వాత ఇంకా ఏంటంటే పగడ భస్మము, ఇలాంటివన్నీ కూడా ఈ వాటికి సంబంధించిన ఔషధుల యొక్క నిర్మాణం అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉన్నాయండి. అది అందుకోసమే కాస్ట్లీ, విపరీతమైనటువంటి ఆ ధాతువులు ఉంటాయి కాబట్టి వాటి యొక్క ధరలు విపరీతంగా ఉంటాయి. కానీ అవి చాలా అంటే దానికి సిస్టమ్ అయినటువంటిది అంటే దానికి శుద్ధి విపరీతమైనటువంటి ప్రాసెస్ అండి. అందుకోసమే అంత కాస్ట్లీగా ఉంటాయి ఆ ఔషధులు. కాబట్టి వాటి యొక్క ప్రాసెస్ అంటే వెంటనే తీసుకొని ఏదో బంగారం దొరికింది కదా చూర్ణం తీసుకుంటే అది డైజెషన్ అది మనకు ఇంకా వేరే రకాలైన ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఒక ప్రక్రియ ద్వారా దాన్ని చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా దీర్ఘమైనటువంటి ప్రాసెస్ అది. కాబట్టి దాని ద్వారా ఆయా కంపెనీలు వారు కొన్ని చేస్తూ ఉన్నారు, అది మనం స్వీకరిస్తూ ఉన్నాం. కానీ అవన్నీ ఉన్నాయి మహోదయ. ఈ శమంతక మన్నితోని బంగారము వచ్చేది 7 కాసులు అని చెప్పి అంటారు కదా, మళ్ళీ అదెంత వరకు నిజం అంటారు? అదొక మెటల్, ఇదేమో అది మనకు ఏంటంటే అది మనకు కథలాగా అంటే ఆ కాలంలో ఆ యుగంలో ఉన్నటువంటి విషయం ఏంటండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు ఇంతెందుకు మధ్యకాలంలో వేమన అంటే బంగారం తయారు చేసేటువంటి విధానము అది కొంతమంది అంటే కొన్ని యోగాలు ఉన్నటువంటి వారికే సిద్ధిస్తుంది, కానీ కొన్ని రసాయనిక చర్యల ద్వారా కొన్ని ఔషధుల ద్వారా అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకు వేమన చరిత్రలో మనకు ప్రూవ్ అవుతుందండి. ఆయన పేరేంటి, మన విశ్వద అభిరాము వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి వారు అనేటువంటి మనకు కొంత చరిత్ర ఉంది కదా. కాబట్టి అది శమంతకమని ద్వారా రావడం అనేటువంటిది ఏమోనండి, అది ఊహకు అతీతమైనటువంటి ఊహకు అందనటువంటి విషయమే. కాబట్టి ఒక మని ద్వారా బంగారం ఎలా వస్తుంది అంటే అది సూర్యుని యొక్క అంటే బంగారము అంటే డైరెక్ట్ గా మనం ఊహించుకునే బంగారం మేబీ కాకపోవచ్చండి. అంటే శమంతకమని సూర్యుని ద్వారా ప్రసాదించేది అని అంటే దాదాపుగా ఇండైరెక్ట్ గా ఆరోగ్యము దాని ద్వారా వచ్చేటువంటి అవన్నీ కూడా అని అనుకోవచ్చు. కానీ యుగం వేరు కాబట్టి దీనికి విస్తారంగా ఒక టీడీడీ ఛానల్లో వేద పండితులు గారు చెప్పడం జరిగింది. అటువంటివి లేవు అని చెప్పడానికి తీసి పాడేనంటే ఆస్కారం లేదు. ఎందుకంటే చదివిన గ్రంథంలోనే
10 లక్షల మారేడు కాయలతో ఒక హోమం చేస్తే ఒక మారేడు కాయ అంతా బంగారం బయటికి వస్తుందంట యజ్ఞకుండంలో నుంచి. యజ్ఞకుండంలో నుంచి వస్తే ఏ లోహానికి పెట్టినా కూడా అది బంగారం అవ్వబోతుందంట. ఇది టిడిడి ఛానల్లో చెప్పిన ఒక వేద పండితుడు చెప్పిన వేదాలలో మనకు అంది కరెక్ట్ అండి మీరు చెప్పింది 100%. మనకు తెలియనంత కాలంలో మనకు అందనే విషయంలో అది కొట్టిపడేయడానికి లేదండి, అది మనకు తెలియదు. వేమన్న గారిది కూడా పచ్చబొట్ల చెట్టు అని చెప్పి మన ఇంటి దగ్గరలో కూడా గార్డెన్ లో కూడా పెరుగుతుంటది పచ్చబొట్ల చెట్లు. దానితోని వేమన్న బంగారం తయారు చేసిందని చెప్పి ఒక గ్రంథంలో చదివిన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే పాపం వాళ్ళు రహస్యాలు కొన్ని గ్రంథాలలో పెట్టారండి, అది మిస్యూజ్ చేసుకోవడం వల్ల కొన్ని రహస్యాలు పెట్టలేదు, అవి నష్టం కూడా కావడం జరిగింది. మిస్యూజ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే లోక కళ్యాణార్థం వినియోగం చేయాల్సినటువంటి విద్యలండి అని ఇప్పుడు సిద్ధులు కొన్ని అవన్నీ కూడా. కానీ ఏంటంటే ఎక్కడ మిస్యూజ్ అయితే అనేటువంటి ఒక ఉద్దేశంలో కొన్ని విషయాలు కొన్ని గ్రంథ నిక్షిప్తం కాలేదు, కొన్ని నిక్షిప్తమైన గ్రంథాలు నష్టం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి విషయాలుగా మనకు చూస్తున్నామండి. కానీ కొట్టిపడేయలేని మనకు అందనంత మాత్రాన మనకు తెలియనంత మాత్రాన అది లేదు అని చెప్పడం మాత్రం అసాధ్యం, అది చెప్పకూడదు కూడా నిజానికి. వాదీకరణ చెప్పండి. రసరత్నాకరంలో నాగార్జున వ్యాసుడు మన ఉత్తరాన నుంచి దక్షిణానికి శ్రీశైలానికి తపస్సు ఆచరించడానికి వచ్చినప్పుడు అతను ఒకటి కోరింది అని అంటే, నాకు సరిపోయినంత పాదరసం ఇస్తే భారతదేశాన్ని మొత్తము బంగారు స్వర్ణమయం మొత్తం చేస్తానని చెప్పి ఒక శ్లోకంలో అంటాడు అనమాట. అతను నిక్షేపించిన కమండలాలు 14 ఈ శ్రీశైలం అడవులలో ప్రస్తుతానికి ఉన్నాయి అని చెప్పి అంటారు. ఒక శ్రీశైలం డ్యామ్ కడుతున్నప్పుడు అది ఒక కమండలం పగిలిపోయిందని కూడా అంటారు. అది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అది నాకున్న వరకు, ఎందుకంటే మా పెద్దనాన్న వారు చీఫ్ ఇంజనీర్ గా చేశారనమాట స్టేట్ డిపార్ట్మెంట్. అయితే ఆ కన్స్ట్రక్షన్ టైంలో ఒక పర్వతం డిగ్ చేస్తున్నప్పుడు గడపార మొత్తం బంగారమయం అయిపోయింది, పగిలిపోయింది, అది బంగారమయం అయిపోయింది. అయితే ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎవరికి బయటికి వచ్చే ఇన్ఫర్మేషన్ కాదు, లీగల్ గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాదు. కానీ అతను అప్పుడు రీసెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే ఈ నాగార్జున వ్యాసుడు అంటే ఆయన 14 కమండలాలు ఈ కొండలలో పెట్టిండు అని చెప్పి ఇన్ఫర్మేషన్. అది ఇంతవరకు తెలియదు. అవును, మనకది తెలియదు. అందుకే ఇంకో విషయం చెప్తారు, ఇప్పుడు గుళ్ళల్లో ఇంత సంపద బంగారం దొరుకుతున్నప్పుడు అప్పట్లో ఆ కాలంలో మైనింగ్ ప్రాసెస్ అనేది లేదు. అంతకనం బంగారము ఎలా రాజులు ఆర్జించారు అని అంటే రస శాస్త్రం వల్లనే ఆ కాలంలో చేసేవాళ్ళు అని చెప్పి తెలిసిన విషయం నా వరకు. దీనిపైన కానీ అందరినీ అయిపోయిందనండి, అంటే గ్రంథాలకు కానీ సోర్స్ కానీ తీసుకుంటే అది ఇక అంటే అక్కడ అంటే రీసెర్చ్ ముందుకు పోయే పరిస్థితిలో లేదు, అక్కడ అట్లా ఉంది పరిస్థితి. రీసెర్చ్ విషయం ఒక పక్కన పెడితే మహోదయ, దీని పట్ల టైం కేటాయించకపోవడము, ఉరుకు పరుగుల జీవితం వల్ల దాన్ని పాడేయడం జరిగింది. అందుకోసమే ఎన్ని నష్టాలు సంభవించాయండి. ఇప్పుడు చూడండి, వేద శాఖలు తీసుకుంటే 1180 శాఖల్లో 11 శాఖలకు కూడా పరిస్థితి అంటే ఒక ఎంత భాగం పోయిందో చూడండి. మనకున్న భాగం చాలా తక్కువ, దాంట్లో ఇప్పుడు అది తెలుసుకునేటువంటి ఒక సామర్థ్యము, అల్ప మేధస్సు, అల్ప వయస్సు, అల్ప ఆయుష్, ఇవి 2 కారణాలు. అంతే, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. సంస్కృత ఆ విధంగా అల్పాయుష్ అని చెప్పి అనలేము, ఎందుకంటే ఇప్పటికి కూడా గ్రంథాల్లో జర్మన్ లో సంస్కృత యూనివర్సిటీలో ఉన్నాయంట. అయితే దాన్ని ఆ కాలంలో నేను ఇంతవరకైతే టిడిడి వేద పండిత్ గారు చెప్పారో తనే చెప్పాడు అనమాట, ఇప్పటికీ ఉన్నాయంట జర్మన్ లో. కానీ దాన్ని ఆయన రీసెర్చ్ చేసే టైంలో 10,000 రూపీస్ ఏమో అనంట ఇండియన్ కరెన్సీ. ఆ కాలంలో చాలా కాస్ట్ అని చెప్పి తను చేయించుకోలేకపోయాడంట జిరాక్స్. అవునండి, కరెక్ట్. అవును, ఇది చాలా గొప్ప గొప్ప విషయాలండి. మూల గ్రంథాలు చదివి ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసే వాళ్ళు మరి అంతగా లేరేమో. నిజమే, కరెక్టే.
అంటే ఒకటి ఇక్కడ 2 రకాలుగా నడుస్తుందండి. ఒకటి పారంపరిక విధానం, ఒకటి తర్వాత ఇప్పుడు ఏదో మెడిసిన్ కాలేజీలో చదివేటువంటి ఒక విషయం అండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలో చూస్తే ఏంటంటే అభావమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్ని ట్రాన్స్లేషన్స్ తీసుకోవడమే, ఇంకా తర్వాత మూలము అర్థం చేసుకొని దానికి ఇది ఏం చెప్పాడు అనేటువంటి అంతే ఇదండి. టైం సరిపోక, టైం లేక, తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఏమొస్తుందండి, ఒక తంత్రం అర్థం చేసుకోవడానికి ఒక టైం సరిపోవట్లేదు. దాంట్లో ఇక అనేక రకాలైనటువంటి కోర్ సబ్జెక్టులు అవి పెట్టడము, అక్కడికి అది సెమిస్టర్ కంప్లీట్ చేయడము, తర్వాత ఇదే ఈ టార్గెట్ ఏంటంటే కంప్లీట్ చేయాలి అంతే. అది దాంట్లో అసలైనటువంటి విజ్ఞానం అందుకోకపోవడం అనేటువంటిది జరుగుతుంది అట్లా. ఓకే, లాస్ట్ వన్, వాజీకరణ తంత్రం. వాజీకరణ తంత్రం నామ అల్ప దుష్ట క్షీణ విశుష్క రేతసాం ఆప్యాయన ప్రసాదోపచయ జనన నిమిత్తం ప్రహర్ష జననార్థం. పదవిభాగ. వాజీకరణ తంత్రం నామ అల్పదుష్ట క్షీణ విశుష్క రేతసాం ఆప్యాయన ప్రసాదో ప్రచయ జనన నిమిత్తం ప్రహర్ష జననార్థం. వాజీకరణ తంత్రం యస్మిన్ తంత్రే అల్పానాం శుక్రాణాం పోషణార్థం దూషితానాం శుక్రాణాం ప్రసాదనార్థం క్షీణే శుష్కే సతి శుష్కస్య వర్ధనార్థం విశుష్కేషు శుకేషు సంతానోత్పత్తి నిమిత్తం శుక్రాణాం హర్షోత్పాదనార్థం చ కామశక్తేః వర్ధనాత్యంత ఉపాయాః యస్మిన్ తంత్రే ఉపదిశ్యంతే తత్తంత్రం వాజీకరణ తంత్రం. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఈ కాలుష్యమయమైనటువంటి జీవనంలో ఏంటంటే అనేక రకాలైనటువంటి సమస్యలు, దాంట్లో ఈ అపత్యం అంటే సంతానం లేకపోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి కారణం. దానికి శుక్రకణాలు తగ్గిపోవడం, తర్వాత వీటికి సంబంధించినటువంటి విషయాలవన్నీ కూడా. కాబట్టి అలాంటి వాటికి చికిత్స మనకు వాజీకరణ తంత్రంలో ఉపదేశించబడ్డది. తర్వాత ఆనందం అనేటువంటిది దాంట్లో ఆ విషయంలో కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి విషయాలు బోధించబడ్డాయి ఈ తంత్రంలో. కాబట్టి దీన్ని వాజీకరణ తంత్రం అనేటువంటి పేరుతో పిలవడండి. ఇక్కడ అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇవి అష్టాంగాలు, 8 అంగాలు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సుశ్రుత సంహితలో చెప్పినటువంటి ప్రకారంగా ఆ వాక్యాలను ఆధారంగా చేసుకొని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రధానంగా అష్టాంగాలు ఇవే, కానీ చెప్పే విధానము శ్లోకల రూపంలో, తర్వాత సంహిత సుశ్రుత సంహితలో, చరక సంహితలో ఇలా డిఫరెంట్ గా చెప్పడం జరిగింది. కానీ విషయాలు మాత్రం అవే. కాబట్టి ఈ ప్రకారంగా అష్టాంగాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వాక్యాలు అంటే శాలక్యం అంటే ఏంటి, శల్యం అంటే ఏంటి, అగదం అంటే ఏంటి మొదలైనటువంటి విషయాలు మనకి అష్టాంగాల్లో ప్రధానంగా వివరించబడ్డాయి. కాబట్టి ఇది ఏకైక అంగం ఉద్దేశ్య, ఒక్కొక్క అంగానికి ఉద్దేశిస్తూ మనకు విస్తృతమైనటువంటి చర్చ అనేటువంటిది మనకు ఆయా గ్రంథాల్లో చెప్పబడ్డాయి. అలాగే ఈ ప్రధానమైనటువంటి విషయాలను ఉట్టంకిస్తూ అనేక రకాలైనటువంటి ప్రకరణ గ్రంథాలు కూడా మనకు ఆయుర్వేదంలో రచించబడ్డాయి. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా ఆధారంగా చేసుకొని వాటిలో ప్రధానమైనటువంటి విషయాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయన్నటువంటి చూడొచ్చు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అధ్యాపనాల్లో ఉన్నటువంటి విషయాలు ఈ విషయాలు. ఇప్పుడు ఈ కోర్సు ఆబ్జెక్టివ్ ఏంటండి? నో ది ఏంటి కోర్సు ఏంటి నేర్చుకుంటాం మనం? అంటే ఒకటి దినచర్య అంటే ఆరోగ్యంగా ఉండడానికి. ఇప్పుడు మనకు ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య సంరక్షణం, వికారస్య ఉపశమనార్థం 2 ప్రయోజనాలండి. ఆరోగ్యంగా ఏ విధంగా ఉండొచ్చు, అనారోగ్యము అంటే ఏ విధమైనటువంటి ఆహార విహారాలను పాటిస్తే అనారోగ్యం కలగదు, ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యం కలగదు. అలాగే ఎప్పుడైనా ఏదైనా చిన్న విషయాలు వస్తాయి, పెద్ద విషయాలు అనట్లేదు, చిన్న ఏదో తలనొప్పి రావడం, కాఫ్ రావడం, ఇలాంటివి చిన్న విషయాలు, వామిటింగ్, ఇలాంటివి కొన్ని అంశాలకు మనం అంటే ఇంట్లోనే మనకు, ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ కూడా వీటిలలో సిద్ధహస్తులండి. కాబట్టి మనం కేవలం ఆహారమే ఔషధంగా మార్చుకోవడం,
తద్వారా ఏంటి అని అంటే మన ఇంటిని మనం కాపాడుకోవడం. అంతకంటే మనం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సంస్కృతంలో ఈ విషయాలు ఉన్నాయండి. సంస్కృతంలో మూలం చదవడం ద్వారా ఎలా ఉంటుంది అనేటువంటి అంటే అసలు ఆయుర్వేద సంబంధమైన విషయాలు మూలంలో ఏ విధంగా ఉన్నాయి అంటూ ఆ శ్లోకాలను ఉట్టంకిస్తూ చెప్పడం అండి. కాబట్టి ఆయుర్వేద పరిచయం చేయడం, దినచర్యను చెప్పడం, ఋతుచర్య అంటే దినచర్య అంటే రోజు డైలీ లైఫ్ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏంది మనం ఏదో పిచ్చి పిచ్చి పేస్ట్ ద్వారా కలుగుతున్నాం, తద్వారా ఆ దంతాల యొక్క క్షయం జరుగుతుంది. మళ్ళీ తద్వారా ఏంటి మనం డెంటిస్ట్ల దగ్గరికి వెళ్తున్నాం. ఇక ఇవన్నీ ఒక రొటీన్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ ఇవన్నీ కూడా. కాబట్టి చేయాల్సినవి ఏంటి, విధులు ఏంటి, నిషేధాలు ఏంటి, చేయాల్సినవి ఏంటి, చేయకూడనటువంటివి ఏంటి అనేటువంటివి దినచర్య. అలాగే ఏ ఋతువులో ఏ విధమైనటువంటి ఆహారాన్ని సేవించాలి, ఎలాంటి వాటర్ను తాగాలి, అలాగే వాటికి సంబంధించి ఋతుచర్య, ఇవి ప్రధానమైనటువంటి విషయాలండి. అంటే ఒకటి ఆయుర్వేద వాంగ్మయ పరిచయం ఒక అంశం, దినచర్య, ఋతుచర్య మొదలైనటువంటివి, ఆహార సేవనం మొదలైనటువంటివి ఎప్పుడు ఏ విధంగా తీసుకోవాలి దానికి సంబంధించిన విషయాలు చెప్పడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. ధన్యవాదాలు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నారు కండి, ఒక దాదాపుగా 10-12 క్లాసెస్ అయ్యాయి. ఇప్పుడు మీకు అంటే ఇంతకు ముందు దానికి ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి సార్? అంటే ఇంకా మనం దినచర్య ఋతుచర్యకి వెళ్ళలేదు. సార్ చెప్పారు, ఆయన శ్రీనాథ్ గారు చెప్పారు, అది చెప్పండి సార్. అంటే ఇంత లోతుగా ఉంటుంది అని అనుకోలేదు ఆయుర్వేదం అంటే. ఓకే, అంత అమౌంట్ ఆఫ్ లిటరేచర్ చాలా ఉంది. అవునండి, అది కొద్దిగా చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చదవడము అట్లాంటివి. తర్వాత సార్ 2 గెస్ట్ లెక్చర్స్ జరిగినట్టు ఉన్నాయి, నేను మిస్ అయ్యానండి. వాటి లింక్స్ ఏమైనా పంపిస్తాను? నేను షేర్ చేస్తానండి. అది ఆఫీస్ వేరే కంప్యూటర్ సిస్టమ్ లో ఉన్నాయండి, అవి పంపిస్తాను. అది ఇంకా అవి దాదాపుగా మెయిల్ ద్వారానే వస్తాయేమో. వాట్సాప్ లో ఒకసారి ట్రై చేస్తాను కానీ సరిపోవట్లేదు. మెయిల్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాను. మీ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి అవి పంపిస్తాను. మహోదయ, ఇప్పుడు 8 అంగాలు చదివాం కదా, ఇందులో ఉపవాసం గురించి ఎక్కడ మెన్షన్ చేసలేదు. అంటే ఉపవాసం అనేటువంటి అంగాల్లో ఇది ప్రధానమైనటువంటి అంగాలండి. ఇప్పుడు దాదాపుగా డైలీ లైఫ్ లో ఏంటంటే స్వస్థ వృత్తంలోనే వస్తుంది ఉపవాసం అనేటువంటిది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ గా మనకు అంటే అది రొటీన్ లోనే వస్తుందండి. దినచర్యలో అంతర్భాగంగా మనం చేసుకోవచ్చు. అది తంత్రం లాగా చెప్పలేదు. దినచర్యలో మామూలుగా ఏంటి అని అంటే లంఘనం పరమౌషధం. మనకు ఏకాదశి అంటే చాలా ప్రాముఖ్యత ఉంది ఆరోగ్య విషయంలో. ఇది ఒకటే వాక్యం ఉంది సార్, లంఘనం పరమౌషధం. జ్వరం వస్తుంది, మనం ఏం చేస్తాం, తిను అని ఒకటి కాకపోతే ఒకటి అంటే అన్నం పెడతాం, లేకపోతే ఇడ్లీ, తర్వాత ఏదో చపాతీ అంటాం, ఇది అంటాం, అదంటాం. అప్పుడు ఏంటి, జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ ఏంటంటే మందగించడం జరుగుతుంది. ఈ ఉన్న శక్తి అంతా ఈ తినడానికే పోతే అది నయం చేసుకునేటువంటి విషయం తగ్గిపోతుంది అన్నట్టు. ఇది మనకు ఐడియా లేక అంటే తినకపోతే నీరసం వస్తుందని పట్టి పెడుతుంటాం. కాబట్టి లంఘనం పరమౌషధం. ఒక రోజు మొత్తం ఫాస్టింగ్ కేవలం వాటర్ తోటి చేస్తే ఏంటంటే ఈ మొత్తం బాడీ అంతా కూడా ఏంటంటే ఒక ఏమవుతుంది అని అంటే ఒక మంచి మళ్ళీ ఒక నూతన చైతన్యాన్ని పొందుతుందండి. కాబట్టి ఇప్పుడు వాటిలో మొట్టమొదటి ఉపాయం ఏంటి అని అంటే లంఘనం. ముందు అసలు మొత్తం ఫుడ్ మానేయడం, కేవలం ద్రవాలు మాత్రమే ఇచ్చేస్తే దానికి సంబంధించినటువంటి ఈ మాలిన్యాలన్నీ కూడా మొత్తం రిలీజ్ అయిపోయి మొత్తం బాడీ అంతా ఒక కొత్త పాము కుబిసం విడిచి కొత్త శరీరాన్ని పొందుతుంది కదా, అలాగా వస్తుందండి. అది ఉపవాస చికిత్స అనే ప్రత్యేకమైనటువంటి విధానం. అది దినచర్యలు అది అంతే, లంఘనం పరమౌషధం. దాని మించినటువంటి విషయం లేదు. కానీ మనకు ఫీలింగ్ ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్, తినకపోతే ఏమవుతుందో అనేటువంటి ఫీలింగ్ తోటే సగం వీడు క్షీణించిపోతాడు అన్నట్టు. అట్లా ఇంకోటి, శరత్ పౌర్ణిమ రోజు పాయసం తింటే అంటే దీంట్లో శరత్ ఋతువులో ఉన్నటువంటి పూర్ణిమకు ఔషధి వాల్యూలు ఎక్కువ అనే ఉద్దేశంతో ఈ పంచగవ్య విధానంలో శరత్ మనకు కార్తీక పౌర్ణిమ రోజు కంటి చుక్కల అంటే మనకు ఐ డ్రాప్స్ తయారీ అనేటువంటిది వాళ్ళు శరత్ పూర్ణిమ రోజు చేస్తారండి. అంటే మనకు కార్తీక శుద్ధ పూర్ణిమ రోజు వాళ్ళు ఆ కిరణాలు
కాబట్టి కార్తీక శరత్కాలంలో వచ్చేటువంటి పూర్ణిమ యొక్క కిరణాలకు ఔషధి, ఎందుకంటే ఔషధినా ఔషధుల యొక్క శక్తి ఇన్వడిస్తుంది అనేటువంటిది మనకు వేదంలో ఒక మంత్రం గుర్తు కావట్లేదు, కానీ భావం ఇది. కింద నుంచి ప్రతిరోజు అమృత బిందువులు భూమి పైకి వస్తుంటాయి. వాటిని స్వీకరించడానికి ఈ చకోర పక్షులు అవి వెన్నెలను తాగుతూ ఉంటాయి అనేది. అయితే దాన్ని చకోర పక్షులు అంటే మనం టీవీలో సీరియల్ ఫిల్మ్లలో చూపెట్టినట్టు చకోర పక్షులు ఆ విధంగా అదే అమృత, మానద, తుష్టి, పుష్టి అని మనకు 16 కళల పేర్లు. కౌముది ఉత్సవం అని చేస్తాం కదండి, పాయసాన్ని ఆ బిందెలలో పెట్టుకొని వాటిని తాగుతుంటారు. శ్రీచక్రోపాసనలో కూడా దానికి సంబంధించిన విషయాలు అవి బాగానే ఉన్నాయండి. అవన్నీ చాలా అంటే ప్రకృతిని ఆస్వాదిస్తే ఇవన్నీ విషయాలు బాగా డీప్ గా తెలుస్తాయండి. అంటే ఓకేనండి. అనేటు ప్రసిద్ధమండి. కాబట్టి అంటే ఔషధులు వాటికి సంబంధించిన పరిచయం. ఆయన ఎండి ద్రవ్యగుణలో ఎండి వారు 2 క్లాసులు వరుసగా మనకు ఒక 40 ఔషధులకు సంబంధించినటువంటి పరిచయం, బొటానికల్ నేమ్, ఇంగ్లీష్ పేర్లు, అవన్నీ వాటికి సంబంధించిన విషయాలని కూడా చెప్తారు. ఆయన చాలా సీనియర్ ప్రొఫెసర్. వారు అంటే గురు శుక్ర టైం ఇచ్చారండి. గురు శుక్ర మొత్తం 40 ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఒక రోజు కొన్ని అలా వాటికి సంబంధించిన విషయం చెప్తారండి. చిన్న సందేహం చెప్పండి. ఇప్పుడు చీమల పుట్టలేమో పాము ఉంటుంది కదా, పాము ఉన్నప్పుడేమో పుట్ట ఎంత వర్షం పడ్డా కూడా విచ్ఛిన్నం కాదు. అదే చీమల పుట్ట అయితే విచ్ఛిన్నం అయిపోతుంది పెద్ద వర్షానికి. అంటే రీజన్ ఏమవుతుండొచ్చు? అయితే నాకు తెలిసిన పాము ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది, అందువల్ల మట్టిలో స్ట్రాంగ్నెస్ ఉంటుంది కాబట్టి కొట్టుకుపోదు అని చెప్పి అన్నారు వర్షానికి, ఎంత పెద్ద వర్షానికైనా. అయితే ఇక్కడ పూర్వకాలంలో మట్టి ఇల్లులు కట్టేవాళ్ళు. అయితే ఈ గద్వాల అవతల వైపు కూడా మన ఇటు నాదర్గోల్ సైడ్ కూడా ఇప్పుడు ఒక పాత కిల గోడ, అయితే అప్పట్లో మట్టి గోడ